ప్రోగ్రామ్ చాలా బాగా కండక్ట్ చేశారు. ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. వాళ్ళు డాక్టర్స్ని హానర్ చేయటం అనేది ఇట్స్ వెరీ 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 ఎంకరేజింగ్ ఫర్ ద డాక్టర్స్ టు డూ మోర్ అండ్ మోర్ సర్వీస్ ఫర్ ద హ్యుమానిటీ. రాబోయే రోజుల్లో ఎక్కువగా ఇప్పుడు చిన్నపిల్లల్లో ఎక్కువ మంది పిల్లల్లో రక్తహీనతతో బాధపడుతున్నారు. రక్తహీనత అనేది చాలా బిగ్ ప్రాబ్లం. ఇంకొకటేమో ఎక్కువ మంది పిల్లలు అలా కూర్చొని ఉండటము, స్క్రీన్ మొబైల్స్ ఎక్కువ చూడటం వలన ఒబెసిటీ ఊబకాయం వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీద నేను ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాను. ఈ రక్తహీనత అనే దాని మూలంగా పిల్లలు ఎక్కువగా ఆటిజం అని ఇలాంటివి రావడము, వాళ్ళు చిన్న కొంచెంసేపు ఆడుకోగానే అలసిపోవడము ఇలాంటివి ఎక్కువ జరుగుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ నేను ఈ ఊబకాయం రాకుండా ఉండడానికి ఎలా చేస్తే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు రక్షించుకోవచ్చు, ఇలాంటి వాటి గురించి నేను ఎక్కువగా మాట్లాడుతాను. I'm truly honored to get this award and I really thank for so many years of my hard work and taking care of the women. It has really paid. This is a testament for the hard work and the support to my family. I thank the organizers for have chosen me for this award. Thank you so much. లాస్ట్ 17 ఇయర్స్గా నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను, పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ. ఈరోజు డిజిటల్ మీడియా వాళ్ళు ఇలా డాక్టర్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం, దాంట్లో నన్ను సెలెక్ట్ చేసి నన్ను ఆనర్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి కండక్ట్ చేశారు ప్రోగ్రాము. I wish them good luck for giving this Doctor Excellence Award. I have been in the IVF Center for 3 to 4 years. This is my first award in the IVF Center. Doctor's Excellence Awards రాధే గ్రూపు అండ్ ఇస్టా మీడియా గ్రూపు అండ్ కామధేను వాళ్ళ ఎస్టేట్ గ్రూప్స్ ఆల్సో ఇస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు రిసీవ్ దిస్ అవార్డ్ ఫ్రమ్ దెమ్. దే ఆర్ కండక్టింగ్ ఫర్ ద లాస్ట్ 2 years. They are doing very well. And I am very very honored to get this award. I am very happy to get this award. The program is చాలా బాగుంది. డాక్టర్స్ అందరినీ ఇన్వైట్ చేసి సన్మానించడము, రికగ్నైజ్ చేయడం అనేది చాలా బాగుంది. చీఫ్ గెస్ట్ టాక్ కూడా చాలా బాగుంది. రఘునందన్ గారు చాలా మంచి మెసేజ్ సెండ్ చేశారు. అలానే నేరెళ్ళ శారదా గారు కూడా ఉమెన్స్ కమిషన్ గురించి చెప్పి అందరినీ చాలా చైతన్యవంతం చేశారు. సో it's a good program and everyone I encourage all the people to continue doing the good work. I'm very thanks to the organizers and ఇప్పుడుండే డాక్టర్స్ వైలెన్స్ జనరేషన్లో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ ఆల్ బూస్ట్ ఫర్ అస్. సో ఇవి కూడా మీరు బాగా ప్రమోట్ చేయాలి. సో వితౌట్ యువర్ సపోర్ట్ వీ కాంట్ డూ ఎనీథింగ్. సో మీరు మీడియా లేకపోతే అసలు ఏమీ చేయలేము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అవునండి, యాక్చువల్గా డాక్టర్స్తో మాట్లాడేది ఏముంటుంది. సో వేరే వాళ్ళు ఏదైనా చెప్తే బాగుంటుంది. సో నా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా డాక్టర్ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీలో ఉంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది డాక్టర్ వాల్యూ. సో వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎంత స్ట్రగుల్ ఉంటుంది. సార్ చెప్పినట్టు ఒక తండ్రి అటు తల్లి అటు. సో కిడ్స్ సో మనం ప్రొఫెషన్ చూస్ చేసుకున్నప్పుడు ఎక్కడో చోట కాంప్రమైజ్ అవ్వాలి. ఈ కరోనా తర్వాత కొంచెము డాక్టర్స్ కూడా అవేర్నెస్ వస్తుంది. సో దే ఆర్ రెస్ట్రిక్టింగ్ దేర్ వర్క్ అంతా. సో వాళ్ళ హెల్త్ వాళ్ళు ఇంపార్టెంట్. సో అది కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఎమర్జెన్సీ డాక్టర్ రాలేదు అనుకోకూడదు ఎప్పుడు. సో వాళ్ళకి లైఫ్ ఉంటుంది, వాళ్ళకి పిల్లలు ఉంటారు, అవి కొంచెం ఐడియా పెట్టుకోవాలి. థ్యాంక్ యూ.